స్వయం కోర్సెస్ సంబంధించి ఫైనల్ ఎగ్జామినేషన్ యొక్క రిజిస్ట్రేషన్ లేదా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే టాపిక్ సంబంధించి సో మెనీ ఆస్పెక్ట్స్కి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోలో స్వయం సంబంధించి వన్స్ మీకు సంబంధించిన క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అండ్ అసైన్మెంట్స్ అనేది సబ్మిట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ప్రతి స్టూడెంట్ వచ్చేసి ఫైనల్ ఎగ్జామినేషన్ కోసం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఆర్ స్వయం సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీ లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎవరైతే ఆల్రెడీ మీరు స్వయం యాప్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ డిఫరెంట్ కోర్సెస్కి లాగిన్ అయ్యి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే క్యాండిడేట్స్ అయినట్టయితే దానికి క్లాసెస్ అనేవి ఉంటాయి. మనకు ఆన్లైన్లో క్లాసెస్ అనేది డిస్ప్లే చేస్తారు. ఆ క్లాసెస్ వినాల్సి ఉంటుంది. విన్న తర్వాత అసైన్మెంట్స్ అయితే ఇస్తారు. ఆ క్లాసెస్ రిలేటెడ్ అసైన్మెంట్స్ అనేది కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ కోసం అప్లై అయితే చేసుకోవాలి. అండ్ ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్ కంప్లీట్ చేసి మీకు సెంటర్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సెంటర్లో ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు బీఈడీ చేస్తున్న స్టూడెంట్స్ కానీ, ఎంఈడీ చేస్తున్న స్టూడెంట్స్ కానీ, బీటెక్ చేస్తున్న స్టూడెంట్స్ కానీ, అదర్ ఈక్వల్ అండ్ పీజీ కోర్సెస్ చేస్తున్న స్టూడెంట్స్ కానీ యాజ్ పర్ మీ యొక్క కరికులం ప్రకారం సిలబస్ ప్రకారం మీకు 2 క్రెడిట్స్ ఆర్ 4 క్రెడిట్స్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ ఉంటుంది. ఇఫ్ మీ యొక్క కాలేజ్ అథారిటీస్ మ్యాండేటరీ అన్నట్టయితే ఇది మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనము మీరు కోర్స్కి ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. దట్ టు బి మీరు ఫస్ట్ కోర్స్ ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అండ్ అసైన్మెంట్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి, క్లాసెస్ ఏ విధంగా వినాలనేది ప్రీవియస్లో ఒక వీడియో చేసాం. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆ వీడియో అయితే చూడండి. ప్రజెంట్ జస్ట్ ఇక్కడ ఫైనల్ ఎగ్జామ్ కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలనే టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాము. మీరు ఫైనల్ ఎగ్జామినేషన్ కోసం అప్లై చేసుకోవాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ కోసం ఓకే అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే మీరు ఏ సెమిస్టర్ కోసం అయితే రెడీ అవుతున్నారో ఆ సెమిస్టర్ సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకు అప్లికేషన్ అనేది టోటల్గా 3 స్టెప్స్లో అయితే ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి, తర్వాత పేమెంట్ అనేది చేయాలి. వన్స్ ఈ 3 స్టెప్స్ అనేది కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది కన్ఫర్మేషన్ పేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ మనకు హాల్ టికెట్ అయితే ఇష్యూ చేస్తారు. హాల్ టికెట్ ఇష్యూ చేసిన తర్వాత హాల్ టికెట్ తీసుకొని మనం ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. వన్స్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు మనకు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ స్వయం సంబంధించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా కూడా ఇక్కడ డౌన్లోడ్ బులెటిన్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఆప్షన్ పైన క్లిక్ చేసి కూడా మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే మీరు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఏంటంటే 750 రూపీస్ అనేది ఫర్ కోర్స్కి అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. స్వయంలో మనం మల్టిపుల్ కోర్సెస్ కూడా అప్లై చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవైలబుల్ స్లాట్స్ని బట్టి. ఇఫ్ మీరు మల్టిపుల్ కోర్సెస్కి అప్లై చేస్తే ఫర్ కోర్స్కి ఎక్స్ట్రాగా 600 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు జనరల్ కేటగిరీ ఆర్ ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే. అలా కాకుండా ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ అంటే లైక్ తెలంగాణ స్టేట్ కానీ ఏపీ స్టేట్ కానీ బీసీఏ, బీసీబీ, బీసీసీ స్టూడెంట్స్ని ఓబీసీ కింద ట్రీట్ చేస్తారు. తర్వాత ఎస్సీ, ఎస్టీ పర్సన్స్ అయితే డిజబిలిటీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఈ సేమ్ ఫీ అయితే ఉంటుంది. 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది ఫర్ కోర్స్కి. ఇఫ్ మీరు ఎక్స్ట్రా ఒక కోర్స్ అప్లై చేసినట్టయితే 400 రూపీస్. అడిషనల్గా ఎన్ని కోర్సులు అప్లై చేస్తే అన్ని కోర్స్కి మీకు 400 ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ సంబంధించిన ఫీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ అదంతా మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకొని క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా క్యాండిడేట్ సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది. ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది టైప్ చేయాలి, తర్వాత ఫాదర్ నేమ్ అనేది టైప్ చేయాలి, మదర్ నేమ్ అనేది టైప్ చేయాలి, తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది టైప్ చేయాలి, తర్వాత మీ యొక్క జెండర్ అనేది చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చే డీటెయిల్స్ అనేది క్యాండిడేట్ యొక్క నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ యాజ్ పర్ ఎస్ఎస్సీ ఆర్ 10th క్లాస్ ఈక్వాలిటీ సర్టిఫికేట్ ప్రకారం మీరు టైప్ చేయాలి. ఒకవేళ మీ యొక్క ఎస్ఎస్సీ ఆర్ 10th క్లాస్లో కనుక మీ యొక్క మదర్ నేమ్ లేనట్టయితే మీకు సంబంధించి పీజీ కానీ, బీఎడ్ కానీ సర్టిఫికేట్ ప్రకారం కానీ లేదా ఆధార్ కార్డు మదర్ ఆధార్ కార్డు ప్రకారం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అనేది మాక్సిమం మీ యొక్క ఎస్ఎస్సీ మెమో ప్రకారం అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ మీ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అయితే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ థింగ్స్ అనేది టైప్ చేసిన తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీకు సంబంధించిన అడ్రస్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ప్రెమిసెస్ నెంబర్ అయితే ఉంటుంది. ప్రెమిసెస్ నెంబర్ అంటే మీ యొక్క హౌస్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి. అండ్ అదేవిధంగా మీ యొక్క సబ్ లొకాలిటీకి సంబంధించి సబ్ లొకాలిటీలో మీ యొక్క విలేజ్కి సంబంధించిన కాలనీ నేమ్ కానీ, నగర్ నేమ్ కానీ రాయాల్సి ఉంటుంది. లొకాలిటీలో వచ్చేసి మీ యొక్క విలేజ్ అయిన మండల్ నేమ్ రాసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కంట్రీ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లోకి వెళ్ళి కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా అయితే ఇండియా, అదర్ స్టేట్ అయితే అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ స్టేట్ ఏదైతే ఉంటుందో అది తెలంగాణ అయితే తెలంగాణ అని, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అనేది మీరు ఇచ్చిన ఆప్షన్ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో డిస్ట్రిక్ట్ చూస్ చేసుకోవాలి. మాది వచ్చేసి నల్గొండ. నల్గొండ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. ఈ విధంగా మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. తర్వాత పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పిన్ కోడ్కి సెర్చ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మాది నల్గొండలో దేవరకొండ 508243 అనేది మా యొక్క కోడ్కి సంబంధించి ఈ విధంగా మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి.
చేయాలి. మెయిల్ ఐడికి ఇప్పుడు ప్రజెంట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాని ద్వారా ఎంటర్ చేయొచ్చు. స్వయం కోర్స్కి మీరు ఏ మెయిల్ ఐడి ద్వారా అయితే రిజిస్టర్ చేసుకోవడం జరిగిందో, స్వయం కోర్స్కి ఆన్లైన్లో వినడానికి, అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి ఏ మెయిల్ ఐడి ద్వారా అయితే రిజిస్టర్ చేసుకున్నారో ఆ మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ట్వైస్. తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయడం కంప్లీట్ అయితే ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే పర్మనెంట్ అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఈ అడ్రస్ అనేది సేమ్ అయితే డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ కానట్లయితే మళ్ళీ మీకు సంబంధించిన హౌస్ నెంబర్, సబ్ లొకాలిటీ, కంట్రీ ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమని చెప్తుంది. పాస్వర్డ్ వచ్చేసి ఏంటంటే లాగిన్ అయిన ప్రతిసారి ఇక్కడ పాస్వర్డ్ అయితే అడుగుతుంది మనకు. సో ఇక్కడ ఇచ్చే పాస్వర్డ్ అనేది జస్ట్ లైక్ Satya@123 అనే స్టైల్లో పెట్టుకోవాలి. మీరు Satya@123 అనే స్టైల్లో మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నట్టు సరిపోతుంది. ఈ విధంగా పాస్వర్డ్ అని ఇక్కడ ఎంటర్ చేయాలి, తర్వాత ఇక్కడ కూడా ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత మీరు పాస్వర్డ్ మర్చిపోతే రికవరీ చేసుకున్నప్పుడు సెక్యూరిటీ క్వశ్చన్ అయితే మీకు యూజ్ అవుతుంది. దీంట్లో ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోవాలి. నేను వచ్చేసి నా ఫేవరెట్ బుక్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ బుక్ నేమ్ అయితే ఇక్కడ నేను టైప్ చేసుకుంటాను నాకు సంబంధించి, లేదా మీరు సో ఏదైతే పాస్వర్డ్ పెట్టారో అదే ఇక్కడ టైప్ చేయొచ్చు. తర్వాత ఈ విధంగా ప్రతిసారి మనకి సెక్యూరిటీ క్యాప్చా అయితే వస్తుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా కన్ఫర్మేషన్ కోసం డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఫస్ట్ స్టెప్ అయిన రిజిస్ట్రేషన్లో మనం ఏ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఫిల్ చేయడం జరిగిందో దానికి సంబంధించి డిక్లరేషన్ బాక్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. ఫస్ట్ మీ యొక్క నేమ్ అనేది వెరిఫై చేసుకోవాలి, తర్వాత ఫాదర్ నేమ్ వెరిఫై చేసుకోవాలి, మదర్ నేమ్ అనేది వెరిఫై చేసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ అనేది వెరిఫై చేసుకోవాలి, తర్వాత మీ యొక్క జెండర్ అనేది వెరిఫై చేసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయా లేదనేది. సో పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది, దీంట్లో టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత సో మనకు సంబంధించి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి, ఒకసారి వెరిఫై చేసుకోవాలి. మీ యొక్క హౌస్ నెంబర్ కావచ్చు, విలేజ్కి సంబంధించి లొకాలిటీ, డిస్టిక్, స్టేటు, మొబైల్ నెంబరు అండ్ మెయిల్ ఐడి ఈ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ డీటెయిల్స్ అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మనకు డిక్లరేషన్ బాక్స్ అయితే ఇస్తారు, దాంట్లో మనం టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు సంబంధించి ప్రొఫైల్ అండ్ అదేవిధంగా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఆ రిలవెంట్ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసుకొని స్క్రీన్ అయితే స్క్రోల్ చేయాలి. వన్స్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఐ అగ్రీకి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది, దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. వన్స్ మనం టిక్ మార్క్ చేసుకోగానే ఇక్కడ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీకి సంబంధించి వెరిఫై ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. వన్స్ మనం ఇక్కడ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మనం ఇప్పుడు ఇచ్చిన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెయిల్ ఐడికి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీస్ అనేది ఎంటర్ చేసి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇన్ కేస్ క్యాండిడేట్ యొక్క నేమ్లో కానీ అదర్ థింగ్స్లో కానీ మిస్టేక్స్ ఉంటే ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీ డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకొని అండ్ మళ్ళీ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మా యొక్క రిజిస్ట్రేషన్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు. ఇఫ్ రిజిస్ట్రేషన్లో మిస్టేక్స్ ఉంటే మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్లో మిస్టేక్స్ లేకపోతే ఇక్కడ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ అయితే మేము సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాము. ఆ తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం ఎస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మా యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అండ్ సేమ్ టైం మెయిల్ ఐడికి అయితే ఓటీపీ సెండ్ చేయడం జరిగింది. ఆ రిలవెంట్ ఓటీపీస్ అనేది ఇక్కడ ఇచ్చిన బాక్స్లో అనేది మేము ఎంటర్ చేస్తున్నాము. వన్స్ మనకు సంబంధించిన ఓటీపీస్ అనేది ఎంటర్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ అండ్ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సబ్మిట్ అండ్ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టుగా మీ యొక్క మొబైల్ నెంబర్కి రిజిస్ట్రేషన్ నెంబర్ సెండ్ చేయడం జరుగుతుంది. సేమ్ టైం మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇవ్వడం జరిగిందో ఆ మెయిల్ ఐడికి కూడా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. వన్స్ మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి మీకు సంబంధించిన ఆల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. టోటల్గా మనకు ఒక 8 స్టెప్స్ వరకు అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి ఆ 8 స్టెప్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. వన్స్ మీకు సంబంధించిన 8 స్టెప్స్ అనేది కంప్లీట్ చేస్తే మళ్ళీ మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ప్రివ్యూ అనేది వెరిఫై చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ అనేది బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి అమౌంట్ అయితే పే చేయాలి. ప్రజెంట్ పేమెంట్ చేయడానికి ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే మనకు డౌన్లో వచ్చేసి ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. వన్స్ ఈ విధంగా ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో కాంటాక్ట్ కోడ్ డీటెయిల్స్ అనేది, పర్సనల్ డీటెయిల్స్ అనేది, డిజబిలిటీ డీటెయిల్స్ అనేది, ఐడెంటిటీ డీటెయిల్స్ అనేది, ఆపర్ ఐడి డీటెయిల్స్ అనేది, ఎగ్జామినేషన్ సెంటర్ చూస్ చేసుకోవడం, తర్వాత కాలేజ్కి సంబంధించిన కోర్స్ డీటెయిల్స్ ఇవ్వడం, మీకు సంబంధించిన ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయడం అండ్ ఫైనల్ సబ్మిట్ చేయడం అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది టోటల్గా అప్లికేషన్ ఫామ్కి సంబంధించింది. సో మీరు వన్ బై వన్ ఫిల్ చేయడానికి ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే ఫస్ట్ మనకు పర్సనల్ డీటెయిల్స్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి క్యాండిడేట్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. అండ్ వన్స్ మనం పర్సనల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే బై డిఫాల్ట్గా క్యాండిడేట్ సంబంధించిన నేము, ఫాదర్ నేము, మదర్ నేము, కేటగిరీ, సో మీకు సంబంధించిన జెండర్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ థింగ్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీకు సంబంధించిన డెమోసిల్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి ఇక్కడ తెలంగాణ స్టేట్ నుంచి తెలంగాణ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. ఇఫ్ మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇందులో కేటగిరీ అయితే చూస్ చేసుకోవాలి. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఆ కేటగిరీ. మీరు కనుక ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే సో ఓసీకి సంబంధించి లాస్ట్లో మనకు జనరల్ కేటగిరీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే
అవైలబుల్స్ క్లిక్ చేయాలి. ఓబీసీకి సంబంధించి ఇక్కడ సో నాన్ క్రిమి లేయర్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో బీసీఏ కావచ్చు, బీసీబీ కావచ్చు, బీసీసీ, బీసీసీడీ, బీసీఈకి సంబంధించిన క్యాండిడేట్స్ అయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఆ రిలవెంట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. మేము వచ్చేసి ఇక్కడ సో ఓబీసీ నాన్ క్రిమి లేయర్కి సంబంధించి సో ఓబీసీ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దెన్ సెకండ్ టైం కూడా ఓబీసీ అనేది సెలెక్ట్ చేయాలి. తర్వాత నేషనాలిటీ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మీకు సంబంధించి ఈ విధంగా క్యాప్చా అయితే డిస్ప్లే అవుతుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించిన ఆల్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఆర్ యూ వాంట్ టు ఎస్ అనేది ఉంటుంది. జస్ట్ ఎస్ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ వచ్చేసి మనకు ఫస్ట్ స్టెప్ అయిన కాంటాక్ట్ డీటెయిల్స్ కంప్లీట్ అయింది అండ్ క్యాండిడేట్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డిజబిలిటీ డీటెయిల్స్ అయితే జరుగుతుంది. డిజబిలిటీకి సంబంధించి జస్ట్ ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇఫ్ మీకు ఎటువంటి డిజబిలిటీ ఉన్నా కూడా డిజబిలిటీకి సంబంధించిన ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిజబిలిటీ ఉంటే ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వాలి. అండ్ వన్స్ మీరు ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అదర్ ఆప్షన్స్ అయితే అడుగుతుంది. మీకు ఎటువంటి డిజబిలిటీ ఉంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏముంటుంది, మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. బట్ మాకు ఎటువంటి డిజబిలిటీ లేదు కాబట్టి మేము నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాము. సో మీకు డిజబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు సంబంధించిన సదరన్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ డీటెయిల్స్ అనేది ఇస్తేనే అప్లికేషన్ అయితే తీసుకుంటుంది. మాకు డిజబిలిటీ లేదు కాబట్టి నో ఆప్షన్ క్లిక్ చేసాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకు సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. సెక్యూరిటీ క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సెక్యూరిటీ క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో వచ్చేసి మనకు ఐడెంటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ యొక్క ఐడెంటిటీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇట్లా సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు సో ఆధార్ కార్డ్ అంటూ, డిజిలాకర్ అంటూ, పాన్ కార్డ్ అంటూ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు దేని ద్వారా అయితే అప్లికేషన్ చేయాలనుకున్నారో ఆ రిలవెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి కాలేజ్ సంబంధించిన స్టూడెంట్ ఐడి కార్డ్ సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇఫ్ మీరు అదర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అదర్ ఆప్షన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఆధార్ కార్డ్ కానీ, క్యాండిడేట్ యొక్క ఐడి కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ చూస్ చేసుకోవచ్చు. బట్ మేము ఇక్కడ కాలేజ్ ఐడి కార్డ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ వన్స్ మీరు ఐడెంటిటీ టైప్ అనేది చూస్ చేసుకుంటే ఇఫ్ ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం మీ నేమ్ ఏంటి అనేది కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇఫ్ పాన్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇఫ్ ఓటర్ ఐడి సెలెక్ట్ చేసుకుంటే ఓటర్ ఐడి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. బట్ మేము వచ్చేసి క్యాండిడేట్ యొక్క స్టూడెంట్ ఐడి అయితే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మాకు సంబంధించి కాలేజ్ యొక్క ఐడి కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో సో ఐడెంటిటీ కార్డ్ ప్రకారం యొక్క రోల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మనకు సంబంధించి సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో మీ యొక్క ఐడెంటిటీ టైప్ ఏదైతే ఉంటుందో అది 2 టైమ్స్ అయితే ఎంటర్ చేయాలి. ప్రెజెంట్ మా డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో మనకు సంబంధించి ఆపార్ ఐడి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీ దగ్గర ఆపార్ ఐడి ఉన్నట్లయితే ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎస్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఆపార్ ఐడి అనేది స్టూడెంట్కి సంబంధించి ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు క్రియేట్ చేసుకున్నట్లయితే ఏ విధంగా క్రియేట్ చేయాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు ఆపార్ ఐడి అనేది త్రూ మొబైల్ ద్వారా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, టెలిగ్రామ్ ద్వారా కానీ కాంటాక్ట్ అయినట్లయితే సో మీకు ఆపార్ ఐడి క్రియేట్ చేయడానికి మా టీం అయితే హెల్ప్ చేయడం జరుగుతుంది. బట్ మీరు త్రూ మొబైల్ ద్వారా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇఫ్ మీకు ఆపార్ ఐడి నెంబర్ ఉంటే ఎస్ పెట్టండి, అదర్వైజ్ నో ఆప్షన్ అయితే పెట్టొచ్చు. మీరు క్రియేట్ చేసుకోలేకపోతే డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల మీరు క్రియేట్ చేసుకోలేకపోయినట్టయితే నో ఆప్షన్ అయితే క్లిక్ చేయొచ్చు. బట్ మాకు వచ్చేసి ఆపార్ ఐడి అయితే ఉంది, మేము ఎస్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం ఎస్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు సంబంధించిన ఆపార్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. టోటల్గా ఆపార్ ఐడి వచ్చేసి 12 డిజిట్స్ అయితే ఉంటుంది. 12 డిజిట్స్ అనేది ఇక్కడైతే మీరు 2 టైమ్స్ ఎంటర్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఆపార్ ఐడిలో కనుక క్యాండిడేట్ యొక్క నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ తప్పు ఉన్నట్టయితే అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ చేయదు. కాబట్టి సో ఇఫ్ మీ యొక్క ఆపార్ ఐడిలో డీటెయిల్స్ రాంగ్ ఉన్నట్టయితే ఆపార్ ఐడి నో అనే ఆప్షన్ పెట్టేసి అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ సో మనకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ యొక్క డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్వయం వచ్చేసి ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది మీరు ఏ సెంటర్లో రాయాలనుకుంటున్నారు, ఏ డిస్టిక్లో రాయాలనుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ స్టేట్లో అయితే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సిటీలో అయితే చేయాలనుకుంటున్నారో ఆ సిటీ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ మేము వచ్చేసి తెలంగాణ నుంచి అప్లై చేస్తున్నాం కాబట్టి తెలంగాణ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. ఇఫ్ మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఆంధ్రప్రదేశ్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో టోటల్గా మనం 4 సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ కోసం. ఈ 4 సెంటర్లో ఏదో ఒకటి మనకు సంబంధించి నియర్ బై సెంటర్ అయితే వాళ్ళు మనకు అలర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మేము కంప్లీట్గా తెలంగాణకు సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇచ్చేస్తున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ మనము డిస్ట్రిక్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి మేము హైదరాబాద్ సంబంధించిన సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. టోటల్గా ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయని మీరు అడిగినా కూడా ఆల్ డిస్ట్రిక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నల్గొండ సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత నియర్ బై వచ్చేసి మాకు సో నల్గొండ తర్వాత నియర్ బై వరంగల్ అయితే ఉంటుంది. సో వరంగల్ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత వచ్చేసి నియర్ బై అనేది
సో ఖమ్మం అనేది ఉంటుంది, ఖమ్మం అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో సెకండ్ వన్ నల్గొండ, ఖమ్మం, ఫోర్త్ వన్ వరంగల్. ఈ విధంగా కంప్లీట్గా మాకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది తెలంగాణలో వచ్చేసి టోటల్గా 4 డిస్ట్రిక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు కూడా యాస్టీస్ మీరు ఏ స్టేట్కి అయితే ఇవ్వాలనుకుంటారో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత సెక్యూరిటీ క్యాప్చా ఉంటుంది, క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత కన్ఫర్మేషన్ కోసం ఎస్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎస్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఎస్ పైన క్లిక్ చేయగానే ప్రజెంట్ మీకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వమంటుంది. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే స్వయం మూక్స్ సంబంధించి ఫైనల్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో, ఏ పర్పస్లో రాయాలనుకుంటున్నారో అనే డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం సెలెక్ట్ పైన క్లిక్ చేయగానే మీరు ప్రజెంట్ స్టూడెంటా, బీఈడీ స్టూడెంటా, ఎంఈడీ స్టూడెంటా, పీజీ స్టూడెంటా, బీటెక్ స్టూడెంటా అనేది దాన్ని బట్టి మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు పీజీ ఫ్యాకల్టీ, సో ఫ్యాకల్టీస్ కూడా ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాస్తారు, అదర్ ఎంప్లాయీస్ కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది రాస్తారు. మీరు ఏ పర్పస్లో అయితే రాస్తున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి స్టూడెంట్గానే అప్లై చేస్తున్నాము. సో స్టూడెంట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన లొకేషన్ అనేది మీ యొక్క యూనివర్సిటీ కావచ్చు, వాట్ ఎవర్ మీ కాలేజ్ అనేది ఏ లొకేషన్లో అయితే ఉందో దానికి సంబంధించి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి తెలంగాణలోనే ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ మీ కాలేజ్ ఏదైతే ఉంటుందో కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. కాలేజ్ కూడా మాది వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీని. సో ఉస్మానియా యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. సో మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ మీకు సంబంధించిన కాలేజ్ నేమ్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సో కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉస్మానియా యూనివర్సిటీ నేమ్ అయితే లేదు. సో మేము అదర్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో అదర్ అనే ఆప్షన్ ద్వారా కూడా మీరు టెక్స్ట్ అయితే టైప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లాస్ట్లో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇఫ్ మీ కాలేజ్ యొక్క నేమ్ లేనట్టయితే అదర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మేము అదర్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత సో మనకు సంబంధించి కాలేజ్ నేమ్ ఇక్కడ మాన్యువల్గా అయితే టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ, ఈ విధంగా మీరు టైప్ చేయొచ్చు మాన్యువల్గా. తర్వాత మీకు సంబంధించిన ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. దట్ ఈస్ హాల్ టికెట్ నెంబర్ కానీ ఎన్రోల్మెంట్ నెంబర్ కానీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎన్రోల్ నెంబర్ లేకపోతే మీకు సంబంధించిన బీఎడ్ కానీ పీజీ కానీ వాట్ ఎవర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే కోర్సుకు సంబంధించి సో మీరు ఏ విధంగా మీకు తెలుసు అనే ఆప్షన్స్ అయితే అడుగుతారు. మీకు ఈ కోర్స్ ఎలా తెలుసు అనేది మాకు సిలబస్ ప్రకారం తెలుసు కాబట్టి కాలేజ్ అనేది సెలెక్ట్ చేస్తాము. మీకు సంబంధించిన ఆప్షన్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేయాలి. అండ్ తర్వాత ఇక్కడ సో మోటివేషన్ డూయింగ్ ది కోర్స్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంది. మీరు ఎందుకు చేస్తున్నారు ఈ కోర్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాలేజ్ ఫ్యాకల్టీ ఎంకరేజ్ చేసిన సిలబస్ ప్రకారమా మ్యాండేటరీ అనేది ఉంది. సో దానికి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మేము మ్యాండేట్ బై కాలేజ్ అనేది సెలెక్ట్ చేసాము. తర్వాత సో క్రెడిట్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు ఉంటుంది, ఎస్ అయితే క్లిక్ చేయాలి. మనము క్రెడిట్ ట్రాన్స్ఫర్ కోసమే చేస్తున్నాము. అండ్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ కానీ అదర్ అప్డేట్స్ కానీ మీకు కావాలనుకుంటున్నారు, ఎస్ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ నో ఆప్షన్ కూడా క్లిక్ చేయొచ్చు. అండ్ తర్వాత మనకి ఇక్కడ సో ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ విత్ అదర్స్ అని అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఎస్ కానీ నో కానీ క్లిక్ చేయొచ్చు, అది మీ ఇష్టం. ఈ డీటెయిల్స్ అయితే కేర్ఫుల్గా ఇవ్వాలి. వన్స్ ఈ డీటెయిల్స్ అని ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏ ఎగ్జామ్ అయితే రాయాలనుకుంటున్నారో సో దట్ టు బి మీరు స్వయంకి ఆల్రెడీ ప్రీవియస్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అండ్ కోర్సెస్ అటెండ్ అయిన క్యాండిడేట్స్కి మాత్రం ఇక్కడ కోర్స్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మేము ఆల్రెడీ ఇక్కడ డిజైన్ యువర్ కెరియర్కి సంబంధించిన కోర్స్కి అయితే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఆ కోర్స్ అయితే మాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత ఈ విధంగా మనకు సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో మీరు ఎన్ని కోర్సెస్కైనా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని అసైన్మెంట్స్ కంప్లీట్ చేస్తే సో అక్కడ ఏ కోర్స్కి అయితే మీరు అసైన్మెంట్ సబ్మిట్ చేయడం జరిగిందో ఆ కోర్సెస్ అని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అండ్ ఆ తర్వాత క్యాప్చా కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ చేయాలి. అండ్ వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్లో మనం లాస్ట్ స్టెప్కి అయితే రావడం జరుగుతుంది. లాస్ట్ స్టెప్లో వచ్చేసి మీకు సంబంధించిన ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. మీరు ఇక్కడ అప్లోడ్ చేసే ఫోటో అనేది సో రిక్వైర్డ్ సైజ్ వచ్చేసి 10 KB నుంచి 200 KB మధ్యలో ఉండాలి. సింపుల్గా మీరు 100 KBలో ఉండేటట్టు కానీ 50 KBలో ఉండేటట్టు కానీ సెట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మీరు ఇక్కడ అప్లోడ్ చేసే సిగ్నేచర్ అనేది 50 KB బిలో ఉండాలి, 10 KB ఎబో అయితే ఉండాలి. సో 30 KB నుంచి 40 KB ఉండేటట్టుగా మీకు సంబంధించిన ఫోటో అనేది సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 50 to 60 KB అనేది మీ యొక్క ఫోటో అనేది ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి సో మనకు 30 to 40 KB మధ్యలో సిగ్నేచర్ ఉండేటట్టు మీరు సెట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అండ్ అవి JPG ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాలి. అండ్ దానికి ఫైల్ నేమ్ కూడా సేమ్, ఫోటోకి ఫోటో అని ఇవ్వండి, సైన్కి సైన్ అని ఇవ్వండి క్యాపిటల్ లెటర్స్లో. సో JPG ఫార్మాట్లో ఉండాలి. ఆ విధంగా సెట్ చేసుకున్న తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫోటోని అండ్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి పెట్టుకున్న సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి.
వన్స్ ఈ విధంగా మీకు సంబంధించిన ఫోటో అనేది అప్లోడ్ చేసినట్లయితే దాని ప్రివ్యూ ఇలా డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఇమేజ్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. తర్వాత ఓకే పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే ఈ విధంగా క్లిక్ హియర్ టు అప్లోడ్ ఫైల్ యొక్క ప్రివ్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఫోటో యొక్క ప్రివ్యూ అయితే మీరు చూడొచ్చు. ప్రజెంట్ మేము మా యొక్క సిగ్నేచర్ యొక్క ప్రివ్యూ అయితే చూస్తున్నాము. అండ్ ఆ తర్వాత సేమ్ ప్రాసెస్లో మీరు సిగ్నేచర్ అప్లోడ్ చేసి సిగ్నేచర్కి సంబంధించిన ప్రివ్యూ కూడా వెరిఫై చేసుకోవాలి. సో ప్రజెంట్ మాకు సంబంధించిన సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వన్స్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది కంప్లీట్ అయితే ఈ విధంగా క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్యాప్చా అనేది ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించిన టోటల్ అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. ప్రివ్యూ మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. ప్రివ్యూ అనేది కంప్లీట్గా వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకు డౌన్లో ఐ అగ్రీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఐ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీకు సంబంధించిన ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కరెక్షన్ చేసుకోవాలి. సో మీరు మీ యొక్క డీటెయిల్స్ వెరిఫై చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్సెస్ అయితే ఉంటాయి. రిలవెంట్ డిక్లరేషన్ బాక్సెస్ అనేవి వాటిలో మీరు టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్ థింగ్స్కి మీకు సంబంధించిన టోటల్ కంప్లీట్ ప్రొఫైల్ యొక్క డిక్లరేషన్ బాక్సెస్ అనేది టిక్ మార్క్ చేసుకోవాలి. ప్రతి దానికి డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. వాటిలో మనం టిక్ మార్క్ చేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేయాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే డైరెక్ట్గా బ్యాక్ వెళ్ళేసి మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మాకు సంబంధించిన ఆల్ థింగ్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మేము డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ అయితే క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టుగా అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా కంప్లీట్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. తర్వాత వచ్చేసి ఫైనల్గా మనం పేమెంట్ అయితే చేయాలి. వన్స్ మన పేమెంట్ అనేది కంప్లీట్ అయినట్టయితే మనకు కన్ఫర్మేషన్ పేజ్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. వన్స్ మీకు సంబంధించిన కన్ఫర్మేషన్ పేజ్ అనేది డౌన్లోడ్ అయినట్టయితే స్వయం ఫైనల్ ఎగ్జామినేషన్ సంబంధించి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అయినట్టుగా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకు హాల్ టికెట్ అయితే రిలీజ్ చేస్తారు. హాల్ టికెట్ రిలీజ్ చేసినప్పుడు మీకు సంబంధించిన హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకొని సో మీరు ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన పేమెంట్ అయితే చేస్తున్నాము. సో పేమెంట్ చేయడానికి ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలి. మేము ఒకటే కోర్స్కి అప్లై చేసాం కాబట్టి మాకు 500 చూపిస్తుంది. ఇఫ్ మీరు మల్టిపుల్ కోర్సెస్కి అప్లై చేస్తే ఎక్కువ అమౌంట్ అయితే చూపిస్తుంది. అండ్ వన్స్ మనం ఎగ్జామినేషన్ ఫీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో మనం టిక్ అయితే చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఓకే అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకు పేమెంట్ గేట్వేకి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. జస్ట్ టిక్ మార్క్ అనేది చేసుకొని ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మీరు పేమెంట్ అనేది సో ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, యూపీఐ ద్వారా పే చేయొచ్చు, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో అమౌంట్ పే చేయడానికి మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ రిలవెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. సో పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పేమెంట్ చేయండి. పేజ్ రిప్రెస్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. ప్రజెంట్ వచ్చేసి మేము క్యూఆర్ కోడ్ ద్వారా అయితే పేమెంట్ చేస్తున్నాము. ఇఫ్ మీరు క్యూఆర్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే పేమెంట్ అయితే జాగ్రత్తగా చేయండి. క్యూఆర్ కోడ్ ద్వారా అమౌంట్ అనేది చాలాసార్లు డిడక్ట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ క్యూఆర్ అని సెలెక్ట్ చేసుకోగానే మళ్ళీ క్యూఆర్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఇవ్వాలి. క్యూఆర్కి సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో మేక్ పేమెంట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం మేక్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు పేమెంట్ చేయడానికి క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీ యొక్క ఫోన్పే, గూగుల్ పేకి వెళ్ళేసి ఈ యొక్క క్యూఆర్ కోడ్ అనేసి స్కాన్ చేసుకొని మీరు అక్కడ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. వన్స్ మీ పేమెంట్ అనేది కంప్లీట్ అయినట్టయితే సో పేమెంట్ కంప్లీట్ అయినట్టుగా మీకు సంబంధించిన కన్ఫర్మేషన్ పేజ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రివ్యూ అయితే మనకు ఎనేబుల్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన ఫోన్పేకి అయితే రావడం జరిగింది. పేమెంట్ అయితే చేస్తున్నాము. సో మీరు పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి. పేజ్ రిఫ్రెష్ కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. వన్స్ మీరు పేమెంట్ అనేది చేయడం కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా మీరు ఏ పేజ్ నుంచి అయితే పేమెంట్ చేయడం జరిగిందో ఆ పేజ్కి రావాల్సి ఉంటుంది రిఫ్రెష్ చేయకుండా. అండ్ వన్స్ మనకు సంబంధించిన పేమెంట్ అనేది కంప్లీట్ అయినట్టయితే సో ఈ విధంగా మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ ఉంటుంది అండ్ అదేవిధంగా పేమెంట్ డీటెయిల్స్ కూడా కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది. వన్స్ పేమెంట్ అనేది కంప్లీట్ అయినట్టయితే ఈ విధంగా డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇలా మీకు డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ అని వచ్చినట్లయితే మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టుగా కన్సిడర్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించి స్వయం మూక్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి.
సో మీరు ఇక్కడ క్లియర్గా అప్లై చేయొచ్చు. ఇది మాకు సంబంధించి కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ అయితే. సో మీకు ఇక్కడ పైన టాప్లో వచ్చేసి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సెండ్ టు కన్ఫర్మేషన్ మెయిల్ అంటూ అండ్ అదేవిధంగా డౌన్లోడ్ అంటూ. సో మీరు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ మెయిల్కి ఈ యొక్క పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా బై డిఫాల్ట్గా వెబ్సైట్ నుంచే మెయిల్కి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ మొబైల్లో పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ప్రివ్యూ అయితే వెరిఫై చేసుకోవాలి. ఇది మాకు సంబంధించి ప్రజెంట్ అప్లికేషన్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. స్వయం సంబంధించి జనవరి సెషన్ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఇది. అండ్ ఆ తర్వాత మీరు స్క్రీన్ మీద స్క్రోల్ చేసి మీకు సంబంధించిన కంప్లీట్ ప్రివ్యూ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. ఇది ప్రజెంట్ సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అయితే. సో ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని అసైన్మెంట్స్ అనేది సబ్మిట్ చేసి క్లాసెస్ విన్న క్యాండిడేట్స్ ఉన్నారో ప్రజెంట్ మీరు ఈ యొక్క స్వయం ఫైనల్ ఎగ్జామినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రాసెస్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుటుంబాలకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.